పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. మొట్టమొదటగా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జరిగినటువంటి సభలో గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తూ తిరుపతిలో ఒక్క ఆవు చనిపోకపోయినా చాలా యాగి చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనని, ఎంత విషప్రచారం జరుగుతోందో చూడండి అని చెప్పటం జరిగింది. ఇది ఇప్పుడే మొత్తం అంతా కూడా వైరల్ అవుతున్నది. కనుక ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్న విషయం ఏంటంటే, ఉదయాన మీ ఈవో శ్యామలరావు గారు 43 ఆవులు చనిపోయాయి అని ప్రకటన చేసినందుకు, మీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు 22 ఆవులు చనిపోయినాయని ప్రకటన చేసినందుకు శ్యామలరావు గారిని సస్పెండ్ చేయటము, బిఆర్ నాయుడు గారిని తొలగించటము రెండు జరగాల. మీరేమో ఒక్క ఆవు కూడా చనిపోలేదు అని మీరు చెప్పినారు. మీరు చెప్పి అంతా కలిపితే 2-3 గంటలు కూడా కాలేదు. అంతకు పూర్వమే 1 గంట ముందు మీరు నియమించినటువంటి మీ శ్యామలరావు గారు ఈవో గారు 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా ప్రకటించటం జరిగింది. అలాగే అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారు కూడా నిన్న పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది. ఇది నా మొదటి విషయం. అయితే రెండవ విషయం, నేను 3 రోజుల క్రితం ఆ గోమాతలు చనిపోతున్నాయి అనని ఏ ఫోటోలైతే చూపిస్తూ నేను మాట్లాడానో అవి ఫేక్ అని, మార్ఫింగ్ అని టీటీడీ ప్రకటన చేసింది. దానితో పాటు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేసింది. నేను చూపించినటువంటివి ఒక్కటంటే ఒక్కటి కూడా మార్ఫింగ్ కాదని, ఆ గోవులన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర గోశాలలో చనిపోయినటువంటివే, అక్కడ తీసిన ఫోటోలేనని కట్టుబడి ఉన్న, భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నా. నేను అలా చెప్తే మీరు నమ్మరు కాబట్టి ఏ విచారణకైనా నేను సిద్ధం. మీరు ఏ విచారణ చేసైనా కూడా నా మీద చర్య తీసుకోవచ్చు. నేను కట్టుబడి ఉన్నా. ఒక్క ఫోటో కూడా మార్ఫింగ్ కాదని, అది గోశాలలో చనిపోయినటువంటి ఆవుల ఫోటోలేనని తెలియజేస్తున్నాను. ఇక నిన్న అధ్యక్షులు గౌరవనీయ బిఆర్ నాయుడు గారు మాట్లాడుతూ, చనిపోయిన ముసలి ముతక ఆవులు చనిపోకుండా ఉంటాయా, మనుషులు కూడా చచ్చిపోకుండా ఉంటారా, 22 ఆవులు చచ్చిపోయినాయి అని చెప్పినాడు. నేను చూపించిన ఫోటోలలో 70% పైగా లేగ దూడలే. అవన్నీ కూడా పత్రికల్లోనూ వార్తల్లోనూ మీ ప్రసార మాధ్యమాల్లోనూ కూడా వచ్చినాయి. మరి బిఆర్ నాయుడు గారి దృష్టిలో లేగదూడలు వృద్ధాప్యంతో చనిపోయినాయా అని నేను ప్రశ్నిస్తున్నాను. నేను చెప్పినటువంటి ఆవులు చనిపోనే లేదు అని చెప్పినటువంటి మీరు మొదటేమో చనిపోలేదని చెప్తారు, ఆ తర్వాత ఇన్ని చనిపోయినాయని, ఈ తిరుపతి శాసనసభ్యుడు 40 చనిపోయినాడని ఆయన ఒక ప్రకటన ఇచ్చినాడు, 40 చచ్చిపోయినాయి అని. ఇంకొక ఆయన బీజేపీ అని, తెలుగు బీజేపీ నాయకుడు, ఆయన కూడా ఇలాంటి మాటలే మాట్లాడడం కూడా జరిగింది. ఏది నిజం అంటే, నేను చేసినటువంటి ఒక నిజమైన ఆరోపణ మీ గుండెల్లో గుబులు కుట్టించి భయపడి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నిన్న అధ్యక్షుడు నాయుడు గారు మాట్లాడుతూ నీ అంతు చూస్తా,
నీ మీద క్రిమినల్ కేసులు పెడతాం, రాష్ట్రమంతా పెడతాము అని అన్నాడు. అంటే రాష్ట్రమంతా పెడతాము అని అంటే రాష్ట్రమంతా పెడతామంటే అర్థం ఏందో అర్థమైపోయింది. అంటే మీరు పనిగట్టుకొని మీకు నచ్చనటువంటి వాళ్ళ మీద కేసులు పెడతారు అని. బిఆర్ నాయుడు గారు, రాష్ట్రమంతా కాదు దేశమంతా పెట్టమని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా. నేను సిద్ధం. నేను భగవంతుని పట్ల మీ నిర్వాకాన్ని ఎదిరించినందుకు, నిలువరించే ప్రయత్నం చేస్తున్నందుకు మీరు నా మీద కేసులు పెడితే, నేను జైలుకు పోతే వెంకటేశ్వర స్వామి భక్తునిగా ఆనందంగా అనుభవిస్తా ఆ జైలు జీవితాన్ని. ఎన్ని కేసులైనా పెట్టుకోండి. నేను చెప్పింది అబద్ధమైతే దేనికైనా కూడా నేను సిద్ధమే. మీరు శ్యామలరావు గారు ఈరోజు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు ఎన్ని ఆవులు చనిపోయినాయో ఆధారాలు లేవు, ఆధారాలు లేకుండా చేశారు అని అన్నాడు. అని అంటూనే గత సంవత్సరం 179 ఆవులు చచ్చిపోయినాయి అని అంటాడు. అంటే ఒకే ప్రెస్ మీట్ లో 179 ఆవులు గత సంవత్సరం చనిపోయినాయని, అంటే గత సంవత్సరం నువ్వు ఉన్నావు కదా అనే అర్థంలో నన్ను, గత సంవత్సరం జూన్ నుంచే నేను లేను, అంతకు పూర్వం ఉన్నది నేను 5 నెలలు మాత్రమే. ఇంత తొందరపాటుతో వీళ్ళ అజ్ఞానం హద్దులు లేకుండా ప్రకటించుకుంటున్నారు. ఆయన మరొక మాట అన్నాడు, తెలుగుదేశం పార్టీని మోస్తున్నటువంటి ఒక గొప్ప సేవకుడిలాగా సీఎం గారు నాకు బాధ్యత అప్పగించినారు, అక్కడంతా కూడా ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉన్నదేనని, మేము చాలా ప్రక్షాళన చేశామని ఆయన గారు చెప్పుకున్నారు. ఏ ప్రక్షాళన చేసినారు శ్యామలరావు గారు? మీరు అన్నప్రసాదాలను మేము చాలా నాణ్యతతో ఇస్తున్నాము అంటారు. ఎక్కడ మార్పులు జరిగినాయి? మీరు చెప్పుకోవటమే తప్ప, మీరు చెప్పుకొని సంకలు గుద్దుకోవటమే తప్ప మీరు చేసినటువంటి పెను మార్పు ఏమీ లేదు. మేము ప్రక్షాళన చేసినామని ఇప్పుడేదో భక్తులకు అందరికీ కూడా అన్నప్రసాదాలు అందజేస్తున్నాము క్యూ లైన్లలో అన్నారు. అయా శ్యామలరావు గారు, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన సూచనతో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే క్యూ లైన్లలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా అన్నప్రసాదాలు పాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసి దాన్ని ఆచరణలోకి తీసుకొని వచ్చి అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది అని మీకు గుర్తు చేస్తున్న శ్యామలరావు గారు, ఇదేదో మీరు పెడుతున్నటువంటి ఏదో గొప్ప చర్యగా మాట్లాడుకుంటున్నారు మీరు. అలాగే లడ్డూ నాణ్యత విషయంలో మీరు మాట్లాడినటువంటి మాటలేంటి? కల్తీ జరగలేదని ఒకరోజు ముందు రోజు చెప్పారు. చంద్రబాబు గారికి భయపడిన తర్వాత కల్తీ జరిగిందని చెప్పినారు. ఒకసారి వెజిటబుల్ ఆయిల్స్ కలిసినాయి అని చెప్పినారు. మరొకసారి చంద్రబాబు గారికి తానా అంటే తందానా అని పలికినారు. అయినా మీరు రిజెక్ట్ చేసినటువంటి ఆ నెయ్యి వాడక ఆ లడ్డూ తయారీకి వాడలేదు కదా. వాడకుండా రిజెక్ట్ చేసినటువంటి వాటిలతో కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేసినారని ఒక ఈవోగా మీరు ఎలా ఆరోపణ చేయగలరు? ఎలా? ఒకవేళ రాజకీయపరమైనటువంటి విమర్శలైతే రాజకీయాలు చేయవచ్చు, కానీ ఈవో స్థాయి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉండి మీరు ఈ రకమైనటువంటి ఆరోపణ ఏ రకంగా చేయగలరు శ్యామలరావు గారు? అంటే ఒకవేళ మీరు జరుగుంటే మీకంటే సీనియర్లు అయినటువంటి జవహర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారుల సమయంలో జరిగినట్టు అని మీరు అంగీకరిస్తారా, ప్రకటిస్తారా? జరిగిందేనని జవహర్ రెడ్డి గారు ఈ రకంగా చేశారని ప్రకటిస్తారా? ఇంత దారుణమైనటువంటి తెలుగుదేశాన్ని భుజాన వేసుకొని మాట్లాడుతున్నారు ఈవో గారు. అలాగే గోశాలలో విజిలెన్స్ ఎంక్వైరీకి జరిగినటువంటి రిపోర్ట్లను వారు రిలీజ్ చేసినారు. అయ్యా, అవన్నీ 2021-23 మధ్యన జరిగినటువంటివి. ఈ విజిలెన్స్ ను ఆదేశించింది ఎవరు? రిపోర్ట్లు ఇవ్వమని చెప్పి అక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పి ఆదేశించింది ఎవరు? మా ప్రభుత్వం కదా. మా ప్రభుత్వంలో, మా పాలనలో
మేము చేయించినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీని అక్కడ జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపటానికే కదా, తప్పుల్ని గుర్తించండి, ఏం జరుగుతుందో నిర్ధారించండి అని మేము కదా విచారణ చేయించింది. అది మా విజిలెన్స్ రిపోర్ట్ కదా. మీరు వచ్చిన తర్వాత చేయించినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ ఏందో బయట పెట్టాలా? మేము చేసినటువంటి బయట పెట్టి ఇదిగో ఇదంతా జరిగింది, మమ్మల్ని రానిలేదని చెప్తున్నాడు. మళ్ళీ విజిలెన్స్ వాళ్లను రానివ్వలేదంట. రానివ్వకపోతే ఈ రిపోర్ట్లు ఎట్లొచ్చినాయి? ఎలా వచ్చినాయి స్వామి? మేము వచ్చిన తర్వాత అంతేకాదు కాకుండా అది మీ అవుట్డేటెడ్ మెడిసిన్స్ ని ఆ కౌస్ కి వాడినారు అని అన్నారు. మరి మీరు వచ్చి 10 నెలలు అయింది కదా, ఏం చేసినారు? 10 నెలలు అయ్యి మీరు బాధ్యతలు స్వీకరించి ఈ 10 నెలల పాటు అవుట్డేటెడ్ మెడిసిన్స్ ని ఆవులకి ఇచ్చి చంపుతున్నారా? దీనికి సమాధానం చెప్పాలి ఈవో గారు. మీ మీద బాధ్యత ఉంది కదా. మీరు మా మీద ఏదో బురద చల్లటానికని చంద్రబాబు గారు ఆదేశం ఇస్తే ఈరోజు ప్రెస్ మీట్ లో దుమ్ము దులిపేసినానని మీరు గొప్పగా ఫీల్ అవుతున్నారు. నేను చెప్పిన వాటికి కూడా మీరు సమాధానాలు ఇచ్చుకోవాలా? గత 1.5 నెల క్రితమే ఏనుగులకు, అత్యంత పవిత్రమైన ఏనుగుకు పెట్టేటువంటి రాగులు, రాగి సంగటి ఎందుకు నిలిచిపోయినాయి? 1.5 నెల కాలేదు. 1.5 నెల క్రితమే టెండర్ అయిపోయి నా అగ్రిమెంట్ ఇంతవరకు చేసుకోవాలా మీరు? అంటే వాటి పస్తుండాలనా? గుర్రాలకు దాణా లేదు, ఎవరో డొనేషన్ ఇస్తే ఆ దాణా ఇప్పుడు పెడుతున్నారు. ఇదే మీ ప్రక్షాళన? మీరు ప్రక్షాళన గురించి మాట్లాడుతున్నారు. చాలా నాణ్యమైనటువంటి దళారీ వ్యవస్థను రద్దు చేశారట. శ్యామలరావు గారు, బహుశా మీరు జోగుతున్నారో నిద్రలో ఉన్నారో, ఈ పాలనలో దళారీలకు కొదవే లేదు అని అనేక సార్లు బయటకు వచ్చింది. దాని మీద దృష్టి సారించండి. ఊరికనే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ లాగా చదివేస్తే ఉపయోగంలే. ఇప్పుడు పెద్ద ఎత్తున దర్శన టికెట్లో అమ్ముడు పోతున్నాయి బ్లాక్ లో. ఇది పచ్చి నిజము. సరే, శ్యామలరావు గారు కొండ మీదంతా ప్రక్షాళన చేసినానని చెప్తున్నారు. స్వామి, అక్కడ బెల్ట్ షాప్ ఎందుకుంది? 1 నెల రోజుల క్రితం మీ పోలీసు వాళ్లే అట్లా ఫ్యాషన్ పీరియడ్ లో మాదిరిగా 3 ఫుల్ బాటిల్స్ పట్టుకొని చూపిస్తా ఫోటోలు దిగినారే. ఇది ప్రక్షాళన శ్యామలరావు గారు? ఇది మీ పాలన ప్రక్షాళన ప్రారంభమైనాక జరిగినటువంటి సంఘటనే కదా. అలాగే మీ పాలనలోనే కదా బిర్యానీలు తింటున్నారు, మీ పాలనలో కదా తాగి కొట్లాడుకుంటున్నారు, మీ పాలనలో కదా ఒక తాగుబోతు వెదవా ఎంతైనా దొరుకుతుందిరా మద్యం ఈడ, నేను లోకల్ అని వీడియో బయటకు వచ్చింది మీ హయాంలోనే కదా. మీ హయాంలో కదా నిన్న చెప్పులు వేసుకొని వచ్చి ఏది మహాద్వారం వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఏం ప్రక్షాళన చేశారబ్బా? ప్రక్షాళన ఏందిరా అంటే మీరు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పూర్లు ఎవరైనా వస్తే వాళ్ళకి దర్శనాలు ఇవ్వద్దు, తెలుగుదేశం పార్టీ సీఎంఓ చెప్పినటువంటి టికెట్లన్నీ కూడా వేలకు వేలు, రోజు 7,500,000 టికెట్లు ఇవ్వటం. ఇది మీరు చేస్తున్నటువంటి ప్రక్షాళన. ఎక్కడ ప్రక్షాళన? ఇది ఈరోజు ఈవో గారికి సంబంధించిన ప్రెస్ మీట్కు నా సమాధానం. నేను భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నానని చెప్తున్నారు కదా, మళ్ళీ చెప్తున్నా, నేను నా మాటకు కట్టుబడి ఉన్నా. ఆ ఫోటోలు ఏవి మార్ఫింగ్ కావు. ఒక పని చేద్దాం, మీ చైర్మన్ గారికి, ఈవో గారికి చెప్తున్నా నేను, అలాగే సీఎం గారికి కూడా, పీఠాధిపతులు సాధువులతో మనం గోశాలకు వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి ఆ కళేబరాలను వెలికి తీసి ఎన్ని రీసెంట్గా చనిపోయినాయో అన్న దాని మీద విచారణ జరిపిద్దాం. దీనికి సిద్ధపడాలి మీరు. ఊరికనే మేమేదో రాజకీయం చేస్తున్నామంట. ఆయన బిఆర్ నాయుడు గారు పాపము, ఆయన రాజకీయ ఋషి, రాజకీయం చేస్తున్నాడు. కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసేసినాడు. వాడు అసలు హిందువే కాదు, వాడు అన్యమతస్కుడు. ఋషి
నన్ను ఈ అన్యమతస్కులు అనేవాళ్ళు మీరే, నాస్తికుడు అన్నోళ్ళు మీరే, అసలు మనిషి జన్మకు తగిన వాడిని కాదు అనేటువంటి మాట కూడా బిఆర్ నాయుడు గారు మాట్లాడినారు. నేను వ్యక్తిగత విమర్శలు చేసేవాడిని కాదు, నా జీవితంలో నేను ఎప్పుడు చేయలే. కానీ నాయుడు గారికి చెప్తున్నా, నేను చెప్పినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నాను. నేను మార్ఫింగ్ చేసిన ఫోటోలను చూపించలేదు. అక్కడ ఆవులు చనిపోయినాయి. మీరెందుకు కాంట్రాడిక్టరీగా మాట్లాడుతున్నారు? మీరెందుకు నిన్న 22 ఆవులు అన్నారు? ఈరోజు ఈవో ఎందుకు 40 ఆవులు అన్నాడు? ఈ స్థానిక ఎమ్మెల్యే ఎందుకు 40 ఆవులు అన్నాడు? ఆవులు చనిపోతున్నాయి అన్నటువంటి విషయాన్ని గుర్తించినారు కదా. అయితే ముసలి ఆవులని మీరెందుకు అన్నారు? నేను చూపించిందన్నీ కూడా లేగదూడలు కదా ఎక్కువగా. ఆ లేగదూడల్లో ఎందుకు చనిపోయినాయి? బాధ్యత సరైనటువంటి రీతిలో లేదు కనుకనే కదా చనిపోయినాయి. సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యతని చెయ్యకుండా, ఆ పని మీరు చేయకుండా మా మీద వ్యక్తిగత దూషణతో కరుణాకర్ రెడ్డి తాట తీస్తాం, రాష్ట్రంలోనే తిరగనివ్వం, తాట తీసి చెప్పులు కుట్టుకుంటారేమో. ఏం బా మీరు జైళ్ళకి వేసేస్తే భయపడిపోయేదానికి నేనేమైనా ఒక మామూలు రాజకీయుడిని అనుకుంటున్నారా? జీవితమంతా పోరాటాలతో వచ్చిన వాడిని నేను. అలజడి నా జీవితం, ఆందోళన నా ఊపిరి, తిరుగుబాటు నా వేదాంతం. భయపడే ప్రసక్తే లేదు. మీరు జైళ్ళల్లోకి వేస్తానంటేనో, నా తాట తీస్తానంటేనో, సత్యాన్ని వీడి అసత్యం వైపున నిలబడేటువంటి ప్రసక్తి లేనే లేదు అని ఛాలెంజ్ చేసి హెచ్చరిస్తున్నా. నేను జైలుల్లో పెట్టే, జైళ్ళల్లో చిన్నప్పటి ఉన్నా నేను, కొత్తగా ఉండేదేం కాదు. ఆ రోజు కూడా ఉద్యమాలు చేసే జైలుకు వెళ్ళినా 50 ఏళ్ల ముందు. ఈ రోజున దేవుడి కోసమని జైలుకు పోతా. మీరు చేసినటువంటి ఈ మోసపు ప్రచారాన్ని ఎండగడుతూ జైలుకు వెళ్తా కదా. నా మీద చర్యలు తీసుకుని ఇలాంటి మనిషే పుట్టటమే అన్యాయం, భూమాతకే నష్టం అంట. మరి గోమాతకు మీరు చేసినటువంటి నష్టం గురించి మాట్లాడండి అంటే భూమాతకు నేను నష్టము అని మీరు మాట్లాడితే ఎట్లండి? నాకు అర్థం కాల.